ఒక ప్యాటర్న్ ఫార్మ్ అవుతుందని నేను ఒక సపరేట్ వీడియో చేసిన. ఓకేనా? దాన్ని ఫస్ట్ చూడండి. దాన్ని ఫస్ట్ చూసినాక ఈ వీడియో చూడండి. ఓకేనా? ఫస్ట్ ఆ వీడియో చూడండి. నేను రివర్సల్ అయ్యేటప్పుడు ఒక ప్యాటర్న్ అనేది ఫామ్ అవుతుంది అని చెప్పిన ఒక వీడియో కూడా నేను యూట్యూబ్లో పెట్టిన. ఇంకా ఫేర్వెల్ గ్యాప్స్ గురించి కూడా పెట్టిన వీడియో. ఒకసారి పోయి చెక్ చేసుకోండి. మీరు రివర్సల్ అనేది అది చూసినాకనే ఇది చూడండి. ఓకేనా? ఓకేనా? నేను రివర్సల్ అయ్యేటప్పుడు ఒక ప్యాటర్న్ ఫామ్ చేస్తుంది. నేను ఇక్కడ పిక్చర్ కూడా ఇస్తా. ఓకేనా? మన స్ట్రాటజీ ఏంటంటే 5 మినిట్స్లో కూడా పనికొస్తుంది, 15 మినిట్స్లో కూడా పనికొస్తుంది. నువ్వు డైరెక్ట్ నేను చెప్పాను డైరెక్ట్ చేయొద్దు. ఓకేనా? డైరెక్ట్ చేయొద్దు. ఫస్ట్ బ్యాక్ టెస్టింగ్ చేసుకోవాలి. బ్యాక్ టెస్టింగ్ చేయండి, మీరు ట్రేడ్ చేయొద్దు. అట్లా చేస్తే ఎప్పుడు సక్సెస్ రాదు. ఓకేనా? బ్యాక్ టెస్టింగ్ చేసుకోవాలి మీరు. ఒక 1 ఇయర్ బ్యాక్ టెస్ట్ చేసుకోండి. 1 ఇయర్ బ్యాక్ టెస్ట్ చేసుకోండి. ఒక 1 ఇయర్ కాదు, ఒక 6 మంత్స్ బ్యాక్ టెస్ట్ చేసుకోండి. ఓకేనా? 6 మంత్స్ బ్యాక్ టెస్ట్ చేసుకోండి స్ట్రాటజీ. నేను ఒకటి చూపిస్తా, ఒక్క నిమిషం. ఓకే. ఇప్పుడు ఎట్లా అంటే మనం ఇప్పుడు ఇది ఒకటి ఉంది, ఆరెంజ్ లైన్ ఉంది కదా! ఆరెంజ్ లైను. అయితే ఆరెంజ్ లైన్ కిందుంటే మనం సెల్ చేత్తాం. ఓకేనా? సెల్ చేత్తాం కిందికి. ఓకే. ఈ ఆరెంజ్ లైన్ పైన ఉందనుకో, ఈ గ్రీన్ లైన్ కింద ఉండాలి, ఈ ఆరెంజ్ లైన్ పైన ఉండాలి. ఎగ్జాంపుల్ ఇట్లా ఇట్లా అంటే ఇక్కడ నుంచి మనం డైరెక్ట్ ఎట్లా అంటే మనకు ఛాన్స్ ఇస్తుంది మార్కెట్. ఎట్లా అంటే ఒక్కసారైనా మార్కెట్ పుల్ బ్యాక్ ఇస్తుంది మార్కెట్ ఒక్కసారైనా కూడా. నెక్స్ట్ లిక్విడిటీకి పోయింది. నెక్స్ట్ నేను చెప్పిన కదా ఫేర్ వాల్యూ గ్యాప్స్, నెక్స్ట్ లిక్విడిటీలు ఉంటాయి. ఇక్కడ లిక్విడిటీ ఏడున్నది, మన టార్గెట్ ఎట్లా అన్నట్టు అంటే ఇగో సరే ఇక్కడ నుంచి మార్కెట్ నాన్ స్టాప్ పోయింది. మనకి ఎక్కడ ఛాన్స్ దొరికింది? ఇక్కడ దొరికింది. ఓకేనా? ఇక్కడ దొరికింది. ఎక్కడ అంటే ఇక్కడ దొరికింది, ఇక్కడ కూడా దొరికింది. ఓకేనా? ఇక్కడ స్టాప్ లాస్ హంట్ అయింది ఒక్కసారి. ఇక్కడ మనం తీసుకుంటే మన స్టాప్ లాస్ ఎక్కడ పెడతాం? దీని కింద పెడతాం పక్క. ఓకేనా? ఇట్లా పెడతాం అన్నట్టు. ఇట్లా మనం ఇక్కడ తీసుకుంటాం. ఓకే. ఇక్కడ తీసుకుంటాం. మన స్టాప్ లాస్ ఇక్కడ ఉంటుంది. కొంతమంది ఏంటంటే చిన్న స్టాప్ లాస్ పెడతారు. చిన్న స్టాప్ లాస్ పెట్టద్దు ఎప్పుడైనా కూడా, గుర్తుంచుకోవాలి. చిన్న స్టాప్ లాస్ పెడితే మీకు కొట్టేస్తుంది. ఏంటంటే దీని కిందనైనా కొంచెం ఇట్లా దాటద్దు, 20-25 దాటద్దు. ఓకేనా? 20-25 అంటే 26-27 అట్లా ఉండద్దు. 25 ఉండొచ్చు, 20 ఉండొచ్చు. మన ఎంట్రీ అనేది ఇక్కడ జరుగుతుంది. ఇక్కడన్నా వాడచ్చు, ఇక్కడన్నా వాడచ్చు. నేనేమన్నా నాన్ స్టాప్ బయింగ్ వచ్చినప్పుడు మార్కెట్ అనేది ఒకసారి పుల్ బ్యాక్ ఇస్తుంది. పుల్ బ్యాక్ ఇచ్చి మళ్ళీ ఇంకొకసారి ఇస్తుంది. ఓకేనా? ఇక్కడ ఏంది, ఇక్కడ స్టాప్ లాస్ హంటింగ్ జరిగింది. ఓకేనా? ఇక్కడ బయింగ్ చేసిన ఉంది, మెల్లగా ఇట్లా వచ్చింది, ఇక్కడ స్టాప్ లాస్ కొట్టేసింది. ఓకేనా? స్టాప్ లాస్ కొట్టేసింది. ఓకే. నెక్స్ట్ ఎక్కడ దాకా పోయింది? ఇది ఒక ఫేర్ వాల్యూ గ్యాప్ 15 మినిట్స్ ఇది. ఓకే. 15 మినిట్స్ ఫేర్ వాల్యూ గ్యాప్ ఇది. డేలో ఎగ్జామ్ టచ్ చేస్తుంది. ఎట్లా అంటే ఇప్పుడు మీరు 1 డేలో ఒక ఫేర్ వాల్యూ గ్యాప్ దొరికిందనుకో, చూపిస్తాను. 1 డేలో ఇదొక ఫేర్ వాల్యూ గ్యాప్. ఓకేనా? ఇదొక ఫేర్ వాల్యూ గ్యాప్. అయితే దీన్ని లైన్ డ్రా చేసుకోవాలి. షేప్ డ్రా చేసినాం అనుకో పిచ్చి పిచ్చి ఉంటుంది, నాకు అర్థం కాదు ఒక్కొక్కసారి. ఎఫ్ఈజీ 1 డే ఇట్లా రాసుకోవాలి. ఓకేనా? మీరు అట్లా రాసుకుంటే నీకు అర్థమవుతుంది. ఇది ఈ టైం ఫ్రేమ్‌లో మనం అప్పుడు ఎఫ్ఈజీ ఉన్నది కదా! దాన్ని టచ్ చేసింది మార్కెట్ అని ఒక గుర్తుంటదన్నట్టు. ఓకేనా? ఇప్పుడు నాకెట్లా, ఇప్పుడు దీన్ని 15 మినిట్స్ నేను ఇట్లా క్లిక్ చేస్తే నాకేంది, ఇట్లా క్లిక్ చేస్తే తెలిసింది 15 మినిట్స్. నేను ఆ రోజు డ్రా చేసుకున్నా, అప్పుడు చేసింది. ఓకే. నా టార్గెట్ ఎక్కడి దాకా? ఇక్కడ దాకానే. దీనికన్నా ముందే రివర్సల్ అయితదన్నట్టు. దీన్ని టచ్ చేసిన కొంచెంసేపటికి రివర్సల్ అయ్యే అవకాశం ఉంటది. ఓకేనా? మార్కెట్ ఇట్లన్నట్టు. టోప్ ఫేర్ వాల్యూ గ్యాప్స్ అంటే ఇట్లుంటాయి. ఓకేనా? ఎట్లా చెప్పానంటే మీకు ఏందంటే ఫేర్ వాల్యూ గ్యాప్ అంటే ఏందంటే ఒక అయస్కాంతం అంతే. రప్పించుకుంటది. మార్కెట్‌ని గుంజుతదన్నట్టు దగ్గరికి. ఇప్పుడేందంటే మనం ఇక్కడ ఓకేనా? నేనేం చెప్పినా ఫేర్ వాల్యూ గ్యాప్స్ అనేది ఒక అయస్కాంతం అన్నట్టు. మార్కెట్‌ని ఇట్లా గుంజుతది కిందికి. ఓకే. థర్డ్ క్యాండిల్‌ల మన ఎంట్రీ పడ్డది. మన స్టాప్ లాస్ ఎక్కడ? గ్రీన్ లైన్ పైన.
ఈఎంఏ. ఓకే. ఇది ఇక్కడ సెర్చ్‌లో ఉంటది. ఈఎంఏ అని కొట్టండి. ఈఎంఏ. ఓకే. వచ్చేసిందా? దీన్ని పెట్టుకోండి. ఓకే. ఓకేనా? జింజర్ బ్యాండ్. దాని గురించి కూడా గుద్దాలున్నది. ఏకదమ్ ఉంటది స్ట్రాటజీ. పిచ్చి మైండ్ పోతది తెలుసా స్ట్రాటజీ ఇంట మీకు. ఒక్కనికి మైండ్ పోతది. ఈఎంఏ అని కొట్టండి. ఈఎంఏ అని కొట్టండి. ఓకేనా? మీ సెట్టింగ్స్ వచ్చేసి ఈఎంఏలా ఏందంటే ఫస్ట్ 20 పెట్టుకోండి. దాని తర్వాత 50 పెట్టుకోండి. ఓకేనా? ఏందంటే ఇది ఆరెంజ్ లైన్ పైనుంటే బై ట్రేడ్స్ దొరుకుతాయి అన్నట్టు. ఓకేనా? బై బై ట్రేడ్స్ దొరికే అవకాశం ఉంటది. ఆరెంజ్ లైన్ పైనుండాలే, గ్రీన్ లైన్ కిందుండాలే. మళ్ళా ఆరెంజ్ లైన్ కిందుండాలే, గ్రీన్ లైన్ పైనుండాలే. గుర్తుంచుకోర్రి చెప్తాను. ఓకే. మనది ఇక్కడొకటి త మన మూడో క్యాండిల్ ఎంట్రీ పడ్డది. మన స్టాప్ లాస్ ఎక్కడ? గ్రీన్ లైన్ పైన. 50 ఈఎంఐ పైన. ఓకే. మన టార్గెట్ ఎక్కడ? నెక్స్ట్ ఎక్కడ? ఫెయిర్ వాల్యూ గ్యాప్ ఏడుంది? ఈడుంది. ఇట్లా లోపల పెట్టుకోకుర్రి. నో. అట్లొద్దు. ఇట్లా పెట్టుకోర్రి. ఓకేనా? కొంచెమన్నా పైకి. ఓకేనా? ఇక్కడ పెట్టుకోకుర్రి. ఇంత లోపల పెట్టుకోకుర్రి. అవసరం లేదు. ఇంత కొంచెం కిందకి. ఇగో ఇక్కడ ఆరెంజ్ లైన్ కింద. ఈ ఆరెంజ్ లైన్ కిందికచ్చినప్పుడు మన సెల్లింగ్‌ది యాక్టివేట్ అయిందన్నట్టు ట్రేడ్. ఓకేనా? 5 మినిట్స్‌కి చానా ఉపయోగపడతది 5 మినిట్స్‌ల. కానీ ఏందంటే దీన్ని మీరు డైరెక్ట్ మార్కెట్‌లో చెప్పినని చేయకూర్రి డైరెక్ట్. బ్యాక్ టెస్ట్. ఫస్ట్ బ్యాక్ టెస్ట్ చేసుకోండి. ఓకేనా? ఈ స్కిల్‌ని ఫస్ట్ బ్యాక్ టెస్ట్ చేసుకోండి. ఓకేనా? డైరెక్ట్ చేయకూర్రి. నేను చెప్తాను ఏందంటే దీన్ని బ్యాక్ టెస్ట్ చేయకుండా డైరెక్ట్ చేస్తే మీరు గంగలే వస్తాయి పైసలు. ఓకేనా? ఇవి ఒక్కొక్కసారి ఇది కూడా ఫెయిల్ అయితది. ఒక్కొక్క స్ట్రాటజీ అనేది 100% ఉండది. హ్మ్. ఓకేనా? 85%, 90% అట్లుంటది స్ట్రాటజీలో. 100% ఉండనే ఉండది. గా ఐసీటీ కాన్సెప్ట్ ముసలాయనది. ఆయన 75% 85% ఉంటది. 100% స్ట్రాటజీ ఉండదు. అది గుర్తుంచుకోరు ఫస్ట్. ఓకే. అర్థమైందా మీకు ఈ స్ట్రాటజీ? అర్థమైతే మరి కింద కామెంట్ చేయుర్రి మరి. ఇంకేంది మరి ఇన్‌స్టా‌లో ఇంకెవరైనా ఫాలో కాకపోతే ఫాలో కండి మరి. ఎట్లుంది స్ట్రాటజీ? ఇంకా బులింజర్ బ్యాండ్ ఉంటది స్ట్రాటజీ. నేను చెప్తాన్నా గదా! స్ట్రాటజీ మైండ్ పోతది. అది ఎట్లా అంటే మీకు నెక్స్ట్ వీడియోలో చెప్తా. ఓకేనా? టచింగ్ ఇచ్చిపోతా. ఓకేనా? ట్రయల్ అని ఉన్నది. ఓకేనా? అది ఎట్లా అంటే ఇప్పుడు రిలయన్స్ ఉన్నది, ఎస్‌బీఐ బ్యాంక్ ఉన్నది, ఇంకొకటి టాటా ఉన్నాయి. ఇది యాక్యురసీ ఎంత అంటే ఉంటది. ఒక 91 స్టాక్స్‌లలో కాకుండా ఎట్లా చెప్తానంటే హ్మ్. ఆహ్, ఇప్పుడు లైవ్ మార్కెట్‌లలో ఉంటది చూసిర్రా? దానికి 4 డేస్ హోల్డింగ్ అన్నట్టు ఇది. హోల్డింగ్. ఓకేనా? హోల్డింగ్ అన్నట్టు ఇది. హోల్డింగ్ మాత్రమే. ఓకేనా? దీంట్లో చానా రిస్క్ ఉంటది. మీ ఇష్టం అది. నేను స్ట్రాటజీ నెక్స్ట్ తీసుకురాబోతున్నా అదే. ఓకేనా? ఈ స్ట్రాటజీ చానా రిస్క్ ఉంటది. ఓకేనా? నెక్స్ట్ వీడియోలో కలుద్దాం మరి. థాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్. బాయ్ మరి.